భారతదేశంలోతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పసిడి ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయో చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ విధంగా రేట్లు వరుసగా పెరిగిపోతున్నాయో ప్రస్తుతం మనం జ్యువెలరీ షాప్ అతను మన ముందున్నాడు. పూర్తి వివరాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అసలు నా పేరు సైదులు. మాది నకరికల్ మండలం, నల్గొండ జిల్లా. ఎందువల్ల పెరుగుతున్నాయి రేట్లు? అసలు అమెరికా, చైనా దేశాల మధ్యలో జరుగుతున్న వాణిజ్య సుంకాలు పెంచడం, దిగుమతుల ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల భారతదేశంలో బంగారు ధరలు పెరుగుతున్నాయని తెలియపరుస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఈరోజు 1,00,000కు చేరువైంది. భవిష్యత్తులో ఈ సంవత్సరం చివరి వరకు 1,15,000 నుంచి 25,000 వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 24 క్యారెట్స్ ఎలా ఉంది? 22 క్యారెట్స్ రేట్లు ఎలా ఉంది? ఈరోజు 24 క్యారెట్స్ బంగారం ధర వచ్చేసి 1,00,000 రూపాయలు అయింది. 22 క్యారెట్స్ బంగారం వచ్చేసి 92,000 వరకు ఉంది. ఇంకా ఇప్పుడు మీ వ్యాపారం ఎలా కొనసాగుతుంది? ఈ విధంగా బంగారం ధర పెరగడం వల్ల వ్యాపారం అనేది చాలా చాలా తగ్గింది. వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనపరచలేరు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అయినా కానీ పబ్లిక్ కొంతవరకు రావట్లేదు అనేది సమాచారం. కొంతవరకు కాదు, బిజినెస్ అనేది చాలా తగ్గింది. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు రేపు ఒక పెళ్లి చేయాలన్నా కూడా బంగారం కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది. బంగారం ధర పెరగడం వల్ల వాళ్ళు కొనే పరిస్థితికి లేదు. దాంతోపాటు బిజినెస్ కూడా చాలా తగ్గిపోయినాయి. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి వచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరీ దారుణంగా బిజినెస్ అనేది 50% తగ్గిపోయింది. ఇప్పుడు గత వారంలో చూసుకుంటే ఎంతెంత పెరుగుకుంటూ వచ్చింది అసలు? గత 10-15 రోజుల నుంచి, వారం నుంచి చూసుకుంటూ వస్తుంటే రోజుకి 1,000, 2,000 ఇలా పెరుగుకుంటూ ఒక నెల 2 నెలల కింద 78,000, 77,000 ఉన్న బంగారం ఈరోజు 1,00,000కు చేరువైంది. ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ట్రాన్స్పోర్టేషను, ఈ అమెరికా చైనా మధ్యలో యుద్ధం, మొన్న జరిగిన యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కూడా ఈ ఎఫెక్ట్ అనేది బంగారం మీద పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో కొంత బంగారం వినియోగం కూడా మహిళలు ఎక్కువ నిర్వహిస్తున్నారు. దానికి కూడా కారణం ఉంటారా? కావచ్చు. అంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో బంగారం యొక్క వాడకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు కొనేంత వరకు కొన్నారు. కానీ ఈ రేటు బాగా పెరగడం వల్ల ఆ బిజినెస్ ప్రభావం మీద పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే పెద్దగా ఆసక్తి చూపించట్లేరు. ఓకే, ఇప్పుడు రాబోయే రోజుల్లో అక్షయ తృతీయ గిట్ వస్తుంది. దానిపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే 1,00,000కు చేరువైందంటే మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు, సరే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కొనే వాళ్ళు కూడా వాళ్ళు ఆ రోజు 10 తులాలు కొంటే వాళ్ళు 5 తులాల వరకే కొనే ఆసక్తి ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు అనేది చాలా చాలా దారుణంగా ఉంది. ఈ రేటు కొనాలంటే మా లాంటి వాళ్ళు కూడా చాలా వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది. మా బిజినెస్ల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. గతంతో పోల్చుకుంటే 50% బిజినెస్ తగ్గిపోయింది. ఇంకా భవిష్యత్తులో మాలాంటి బిజినెస్ల పరిస్థితులు కూడా ఏమవుతుందని కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఇప్పుడు గత 15 రోజులుగా చూసుకుంటే రేట్లు అయితే వరుసగా 1,000, 2,000 పెరుగుతున్నారు. ఇది ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి, పెరిగే అవకాశాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఈ దేశాల మధ్యన వార్ అనేది బంగారం కూడా తారాస్థాయికి చేరింది. కాబట్టి ఖచ్చితంగా కనబడుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, సైజులు చెప్తున్న ప్రకారం అయితే అంతర్జాతీయ చైనా మరియు అమెరికా వాణిజ్య వారు నడవడం వల్లనే వరుసగా రేట్లు అనేది బంగారం రేట్ అనేది పెరుగుతుందని చెప్తున్నారు. గత 2 నెలల క్రితం చూసుకున్నట్టయితే 60-70 వేలు ఉన్న బంగారం దాదాపు ఈ రోజు చూసుకున్నట్టయితే 1,00,000 రూపాయల వరకు పెరిగింది. ఇదే విధంగా కొనసాగుతుంటే వారైతే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనుకుంటే చెప్తున్నారు. సామాన్యులకైతే కొంతవరకు అయితే బాగా భారం పడిందని చెప్పు. సీజన్ అయినా కానీ నడిచే పరిస్థితి లేదు. వ్యాపారం గిట అంతంత మాత్రమే ఉందని చెప్తున్నారు. రాబోయే అక్షయ తృతీయ గిట చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటున్నాయని చెప్తున్నారు. ఏదేమైనటికీ ఈ విధంగానే బంగారం పెరిగితే మాత్రం సామాన్యులు అయితే కొనలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి.